మనందరినీ వాడుకొనుగాక. చాలా మంచిది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షేకం కూడా ఇస్తాం, మేము డాక్టరేట్ కూడా ఇస్తాము. కనుక ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటే రావచ్చు. మనకు ఏ డౌట్ ఉన్నా ఆ క్లాసెస్లో దేవుడు మనకు తెలియజేయనుగాక. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి నా వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మంచిది. ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ కార్యక్రమానికి 5 నిమిషాలు చాలారెడ్డి గారు రాబోతున్నారు. అదేవిధంగా మన శాసనసభ్యులు మన మధ్యలో రాబోతున్నారు. ప్రార్థన చేస్తారు. ఈ సంతోషకరమైనటువంటి ఈ సెలబ్రేషన్ బట్టి దేవునికి మహిమయు మీ పిల్లలకు సమాధానం తండ్రి దీవించున్నా. అలాగే మా ప్రభా మా సీఎం గారిని బట్టి మీకు వందనాలు. కార్యక్రమాన్ని ఇంతవరకు దేవుడు ఘనంగా జరిగించాడు. దేవుడు వార్తకుల్ని అందరినీ పిలిచి మన మధ్యలో ఈ కార్యక్రమం చదవడదామా, గట్టిగా చదవడదాం. కాబట్టి ఈ సమయంలో దైవజనులు సింగనగర్లో దేవుని పరిచయం చేస్తున్న దైవజనులు నందమి జానయ్య గారు కూడా స్టేజ్ రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఇలాంటి గొప్ప శుభవార్త అలాగే ఈ సందడి జరుపుకోవడానికి మరి ఇలాంటి అవకాశం హృదయపూర్వకమైన వందనాలు. నాకు 2005 నుండి తెలుసు. ఎందుకంటే సార్ గారు బాంబే కాలంలో కలెక్టరేట్గా ఉన్నప్పుడు అనేక మంది గారు చెప్పిన రీతిగా సీనియర్ మరి నాయకులు ఆ ప్రజల మధ్యలో ఉండి ఆ డివిజన్లో ఎంతగానో కృషి చేశారు. ఆ డివిజన్లో మరి దేవుని పనిచేశారు. ఈరోజు 30వ డివిజన్లో మరి కొన్ని రోజులు చాలా షార్ట్ పీరియడ్లో గొప్ప విజయాన్ని దేవుడు జానారెడ్డి గారికి ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే పురస్కరించుకొని ఆయనకి దైవజనులైనటువంటి మన సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాస్టర్లందరినీ పిలిచి వారి సమక్షంలో అలాగే మన నాయకులైనటువంటి స్థానిక ఎమ్మెల్యే గారిని ఇట్లా మా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ సమక్షంలో చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ ఆహ్వానించాలన్న ఒక తలంపుతో మన ప్రభాకర్ గారు అలాగే రత్నబాబు గారు అలాగే అన్ని ప్రాంతాల నుంచి, ఎందుకంటే మాకు 30వ డివిజన్ నుంచి బంగారరాజు గారు, ఎందుకంటే నేను అక్కడ పోస్టులో ఉన్నటువంటి వారందరినీ అంటే ఏ సంఘంలో ఉన్నా నేను ఒకటే చెప్పాను. అంటే నాకు ఉన్నా కానీ నేను అందరికీ తెలుసు. ఏ దైవజనులు కూడా జానారెడ్డి గారు కొంతమందిని పిలిచారు, కొంతమందిని పిలవలేదు. ఆ సంఘం ఈ సంఘం అని కాకుండా మధురా నగరు, సింగినగరు, ప్రకాష్ నగరు, గిరిపురం అన్ని ప్రాంతాలు బర్త్డే ఏర్పాటు చేసేదానికి మీ అందరి సహకారంతో దేవుడు కృపతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా దైవజనులకు ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అంటేనే క్రైస్తవులకి వారు అన్నదమ్ములుగా ఎప్పుడు కూడా, ఎందుకంటే వారి కుటుంబం అంతా కూడా
మీ దైవజనులుగా ఎప్పుడు కూడా విజయమ్మ గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు, అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు, వీళ్ళందరూ కూడా మీ ఆశీర్వచనాలతోనే ఈ మంచి పరిపాలన అందించడానికి వారు ఈరోజుకి కూడా, ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా కానీ గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ ప్రజలకి ఏమి అవసరం, ఎలా చేయాలి అనేది గుర్తించినటువంటి మొదటి వ్యక్తి. ఆరోగ్యశ్రీ తీసుకురానండి, పిల్లల్ని చదివించడానికి ఫీజు రిమెంబర్స్మెంట్ ఇవ్వడం కానివ్వండి, చెప్పుకుంటా ఉంటే రాజకీయ ఉపన్యాసం అయింది. కానీ అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని ఆ దేవుడి కృప వల్ల ఆయన ప్రజల మధ్యన పాదయాత్ర చేసి ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఇలా తీసుకుంటే తక్కువ బిలో ప్రావర్టీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మనం తోడుంటే వారి భవిష్యత్తులో వాళ్ళ జీవన విధానం డెవలప్ అవుతున్న ఉద్దేశంతో నవరత్నాలు కాకుండా చెప్పనటువంటి చాలా కూడా తీసుకొని ఆయన ఈరోజు పరిపాలన అందిస్తుంటే కొంతమంది ఆయన చేసే పరిపాలన ఇష్టపడలేక ఆయన్ని ఎంత తొందరగా మనం దింపేయాలి, ఇదంతా తక్కువ స్థాయి వాళ్ళకే దోసిపెడుతున్నాడు అని చెప్పేసి ఆయన పెద్ద ఎక్కడా కూడా నెరవేరుకోకుండా నేను దేవుడినే నమ్ముతాను, దేవుడి తర్వాత ప్రజల్ని నమ్ముతాను, ఈ రెండు వాక్యాలతోనే నేను ముందుకు వెళ్తాను. ఎందుకంటే దేవుడి చిత్తం ఉంటే ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూడా, ప్రజలంతా చల్లగా ఉంటే ఎప్పుడు కూడా అయ్యే శ్రీరామ రక్షగా నేను ఉన్నంతకాలం వాళ్ళకి మంచి చేయాలి, నాకు చేతనైన దాంట్లో ప్రతి ఒక్క కుటుంబానికి సేవ చేయాలనే ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నారు. ఆయన సేవలో మనం అంతా కూడా నడుస్తున్నాం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మీరందరూ కూడా సహకరించమంటే మేము కూడా ఇక్కడ ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మాకు మంచి అవకాశం కలిగింది. అట్లాగే నేను ఎప్పుడు కూడా అన్నిదా ఎవరితో కూడా విభేదించడం అనేది జరగదు. ఎందుకంటే అది నాకు తెలియక జరిగినా కానీ అది పొరపాటున ఒప్పుకోవడానికి కూడా ఎక్కడే ఎరవను. ఒక హోదాలో ఉన్నామని చెప్పేసి అది వాళ్ళదే ఉందరో నెట్టుకొని వెళ్ళిపోదాం అనే పద్ధతిలో కాదు. మనం దాన్ని పరిష్కరించుకొని వారు మన ఇంట్లో కుటుంబ సభ్యులుగా ముందుకు తీసుకెళ్ళగలిగితేనే మనం ఏదో ఈ అవసరానికి కార్యక్రమం కాకుండా ఎప్పుడు కూడా ప్రతి కార్యక్రమంలో కూడా మన తోడు చేయగలిగిన దాంట్లో ప్రతినిత్యం కూడా అందరికీ చేయగలిగే విధంగా తోడుంటేనే మనకి గుర్తింపు ఉండిద్దని చెప్పేసి మేమంతా కూడా నమ్మేటువంటి వ్యక్తులు. కనుక మీ అందరూ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి, వారి కుటుంబ సభ్యులకి, మాకు అందరికీ కూడా మీ ద్వారా మరిన్ని శుభాలు కలిగే విధంగా అందరికీ కూడా మాతో పాటు నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కానివ్వండి, మనం ఈ ప్రపంచంలో మన పక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పేసి, మన ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పేసి ప్రతి దాంట్లో కూడా మీరు చేసే ప్రతి పరిచర్యలో కూడా దేవుడు వాక్యం ద్వారా మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందే విధంగా, మనం వ్యక్తిగతంగా కూడా అభివృద్ధి చెందే విధంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా బాగుండాలని చెప్పేసి, ఎందుకంటే యేసు చెప్పింది ఒకటే, శాంతియుతంగా మనం అందరికీ ఉపయోగపడితే ఆ ఉపయోగమే మనకు తోడుగా నిలబడుతుంది అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి వాక్యాలని ఈరోజు మీరందరూ కూడా బాగుంటామని చెప్పేసి నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఉంటాను. కనుక ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సెమీ క్రిస్మస్ అయినా రెండు కార్యక్రమాలు కలిసి వస్తాయి, మన ప్రాంతంలో ఉన్న పాస్టర్లందరినీ ముఖాముఖి కలిసినట్టుగా ఉండిద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం. మీ అందరినీ కూడా పేరు పేరున పలకరించలేకపోయినా కానీ దైవజనులందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హలో లోయ.
సుందరపాల్ గారు, వీళ్ళందరూ అందరితో మనం మమేకమై మనందరితో కలిసి ఈరోజు గట్టిగా చంపబడదాం. ప్రతి పాస్టర్ను పిలిచి ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టినందుకు ముందు ఆయన ధన్యవాదాలు తెలియదు. మన గౌరవనీయులు మన అన్న అలా విష్ణు గారికి అలాగే రూల గారికి తెలియజేస్తున్నారు. ఎలాగ ప్రతి ఒక్కరు ఈ నెలంతా దాన్ని ఇంత ఘనంగా ప్రతి ఒక్కరు హృదయాల్లో మంచి జన్మదిన సందర్భంగా అడ్వాన్స్గా ఒక రోజు పెట్టడమే మన ఇప్పుడు జగనన్నగా మా అందరి జీవనంలో ఉండాలని, మాకు ఎస్సీ ఎస్టీ మైనారిటీకి ఏదైనా పార్టీ ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ఎంత ప్రేమగా ఎవరైనా ఒక మైనారిటీ కానీ ఒక ఎస్సీ కానీ కనిపిస్తే ఏంటంటే జగనన్న ఎంత దూరంలో పిలిపించుకొని దగ్గర కూర్చోబెట్టుకునే వ్యక్తి ఎవరైనా మన భారతదేశంలో ఏదైనా రాష్ట్రం ఉందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారింది. కాబట్టి మన అందరూ ఏంటంటే మన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉండాలని, రేపు రాబోయే ఎలక్షన్లలో మన అభ్యర్థి ఎవరైనా వాళ్ళు మంచి మెజార్టీ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే సీఎం, హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న, జై జగన్. ఇక్కడ ఒక పెద్ద ఎత్తున చేయటం జగన్రెడ్డి గారు, అలాగే ఈ సభకు క్రిస్మస్ పండుగని, క్రిస్మస్ పుట్టినరోజుని, ప్రభు యొక్క జన్మదినాన్ని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని ముందుగా మనమే చేసుకోవడం చాలా సంతోషం. కాబట్టి ఈ ప్రభుత్వ విధానాలు మనందరికీ కూడా తెలిసినటువంటి సామాన్యుల కోసం, పేదల కోసం, బడుగు బలహీన వర్గాల వారి కోసం, మైనార్టీల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తిరిగి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పని, ప్రభు యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. నూతన వస్త్రాలు బహుకరిస్తున్న చెప్పకూడదు సంపద కుమార్ గారు. Like and subscribe Eagle Media Works.